నిద్రపోయి చాలే. గుడ్ ఈవినింగ్ సార్. నైట్ పెట్రోలింగ్ ఉందా? ఉంది సార్. ఏ ఏరియాలో? మార్కెట్ ఏరియా సార్. నువ్వు వెళ్ళి ఓ ప్యాకెట్ సిగరెట్ పట్టురాబో. సార్ ఈ టైంలో షాపులు ఉండవు సార్. ఆ పాండు కొట్లో చూడరా. ఓకే సార్. हाजी मोहिद्दीन हाजी उठिए. శ్రీ గురుమూర్తి గారు, నిన్ను నేను రక్షించడానికి వచ్చాను. నాకు తెలుసు మీరు నన్ను వదలరు, ఖచ్చితంగా కాపాడతారనే నమ్మకం ఉంది. తిండి పెట్టిన వాళ్ళని మోసం చెయ్యను సాబ్. చెయ్యరు, మీరు అస్సలు మోసం చేయరు. మీరు చాలా మంచోళ్ళు. లేదు, దీన్ని నమ్మలేం. మొయిద్దీన్ హాజీ ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరో తెలివిగా హత్య చేశారు. శవాన్ని వేలాడదీసి ఆత్మహత్యగా కదల్లారు. ఇదా మార్తాండ్ గారి ప్లానే. పోలీస్ లాకప్లో హత్య చేసే అవకాశం ఒకే ఒక్కరికి ఉంది, శ్రీ గురుమూర్తి. కొడవలూరు మొయిద్దీన్ హాజీ మరణం ఆత్మహత్య కాదు, నువ్వే చంపావు. అది కోర్టులో చెప్పాలి. చెప్పను, నేను చెప్పను. చెప్పవా? చెప్పను. ఇప్పుడు చెప్తావా? చెప్తాను. మూర్తి, నువ్వు చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతూ ఒక్క రాత్రైనా నిద్ర లేకుండా జైల్లో గడుపుతావు. ఇది నిజం. నేను తిరిగి వస్తాను. వచ్చిన తర్వాత చెప్తాను ఈ సంగతి. కొట్టింది చాలు. విచారణ చేయకుండా గవర్నమెంట్ పోలీస్ కస్టడీలో ఉంచిన ఈవిడెవరో తెలుసా? గిరిజనుల్లో చైతన్యాన్ని కలిగించిన వ్యక్తి, అక్షరజ్యోతిని వెలిగించిన వ్యక్తి సీతాలక్ష్మి. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న యువతిని కోర్టు ప్రాంగణంలో ఇలా కొట్టే అధికారం నీకెవరిచ్చారు? నరికేస్తారు. ఏంటి గురూజీ
ఈ పేపర్లన్నీ ముందేసి కూర్చున్నారేంటి? ఏం చెప్పమంటారు లాయర్ గారు? రాత్రి నుండి ఈ పని మొదలు పెట్టాను, ఇంకా పూర్తి కాలేదు. జనవరి 6 నుండి 14 వరకు ఉన్న పేపర్లు మిగిలినవి ఈ పేపర్లో వివరంగా రాసి ఉన్నాయి. చంద్రగిరి విప్లవం గురించి రాసిన పేపర్లు, జనరల్స్, మాసపత్రికలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ వయసు మళ్ళిన కాలంలో నాకు ఈ పనేంటి? మీరు వాదించారు కదా ఓ కేసు. ఓ పోలీస్ ఆయన ఓ ఆదివాసీ విప్లవంలో చనిపోయారని. అందులో ఎవరో అనామకురాలు కూడా ఉంది. ఎవరో అనామకురాలు కాదండి, సీతాలక్ష్మి. ఏ మహాలక్ష్మి అయితే ఏంలే, ఎక్కడుందో ఏమిటో. ఇప్పుడు ఈ వయసులో నాకింత పని పెట్టింది. అక్షరాలు నేర్పే తల్లి కదా. మావిడాల శంకర్, తోటకూర మాధవ్ మొదలుపెట్టిన విప్లవం ఒక యువతి నేతృత్వంలోకి ఎలా వచ్చిందనేది ముందు మనం తెలుసుకోవాలి. ఆ అడవుల్లో ఉండేవాళ్ళు అక్షరం ముక్క రాని వాళ్ళు. సీతాలక్ష్మి వాళ్ళకి చదువు నేర్పించింది. గిరిజన గ్రామాల్లో ఉండే స్త్రీలకు, యువకులకు చదువు నేర్పించడం వల్ల ఆమె వాళ్ళకు చేరువైంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది సీతాలక్ష్మి. మరి పక్కన నించున్న ఆవిడ, ఈవిడెవరు? ఈవిడ కళ్యాణి టీచర్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఓహో, సాయుధ పోరాటం ముగిశాక టీచర్ వెళ్ళిపోయి ఉంటుంది. ఈ కళ్యాణి టీచర్ మీద ఏవైనా కేసులున్నాయా? అరెస్ట్ అయితే చేశారు కానీ ఆవిడ మీద కేసులు ఏం లేవు. పోలీసుల్ని బాంబు పెట్టి వాళ్ళు చంపారట. అవును, పేపర్లో వచ్చింది. ఆయుధాలు కొనుక్కోవడానికే డబ్బు లేని విప్లవకారులు బాంబులు పెట్టి పోలీసులను ఎలా చంపగలరు? వేలాది మంది స్త్రీ పురుషులు పాల్గొన్న విప్లవంలో కేవలం 14 మంది మీదే కేసు పెట్టారు. అంతటితో విప్లవం ఆగిపోయిందనుకోగలవా? విప్లవం ఆగిపోలేదు అని కోర్టే చెప్పింది. కరెక్ట్. ఏదో ఒక తీవ్రవాద సంస్థతో గాని, ట్రైన్డ్ మర్డర్ ఆర్గనైజేషన్తో గాని ఎలాంటి సంబంధము లేని మర్మమెరుగని మనుషులున్న చంద్రగిరిలో వాళ్లకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చుంటాయి? నాటు బాంబులు వాడుంటారేమోనని పుకారు. పోస్ట్ మార్టం రిపోర్టుకి ఎఫ్ఐఆర్కు ఉన్న వైరుధ్యం మీరు గమనించే ఉంటారు. అంతేకాదు, వాళ్ల తరపున గట్టిగా వాదించే అడ్వకేట్ను కూడా పెట్టుకోలేకపోయారు. ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఉండొచ్చు. ప్రభుత్వం దృష్టిలో, పోలీసుల దృష్టిలో సీతాలక్ష్మి ఒక తీవ్రవాద సంస్థకి నాయకురాలని ముద్ర వేయడానికి ప్రయత్నం జరిగిందనడానికి రుజువులే ఈ పేపర్ వార్తలు, ఎడిటోరియల్స్, ఫోటోలు. సీతాలక్ష్మిది మధ్యతరగతి కుటుంబం. పౌరోహిత్యం వాళ్ళ కుటుంబానికి జీవనాధారం. తెలివిగల అమ్మాయి, బాగా చదువుకుంది. సమస్య అంటూ వస్తే ధైర్యంగా ఎదుర్కొనేది. అది వాళ్ళ కుటుంబీకులకు నచ్చలేదు. పెద్ద విప్లవకారిని సీతాలక్ష్మి అని ఈ నవభారతం పత్రిక రాసింది. నవభారతం. ఈ పత్రిక ఎక్కడ ప్రింట్ అవుతుంది? దాని ఓనర్ ఎవరు? దాని ఎడిటర్ ఎవరు? ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఇవన్నీ మనకు తెలియాలి. దివాకర్, పూర్తి డీటెయిల్స్ ఈ రోజు నాకు కావాలి. సరే. ఆవిడ్ని రక్షించడానికి మార్గం ఏంటి? మీరు చదువుకున్న లా పుస్తకాల్లో ఎక్కడైనా ఏదైనా లొసుగుంటుందేమో? ఎందుకు లేదు, ఉంది. సెక్షన్ 302లో ఉంది. కానీ ఈ కేసు వాదించడానికి ఏ వకీలు ముందుకు రాడు. వాదించినా గెలవలేంత స్ట్రాంగ్గా ఉంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన పీతాంబరాన్ని నేను కలవాలి. వకీల్ గారు, ఈ కేసు మీరు వాదిస్తున్నారు. సీతాలక్ష్మిని రక్షించే దారి నేను చూపిస్తాను.